హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ అవర్ జిందగీ అండ్ నేను మీ ఆర్కే. ఇవాళ మనం మోస్ట్ ఫేమస్ జాతర అయిన సమ్మక్క సారక్క జాతరకి అయితే వెళ్ళబోతున్నాం. సో ఇప్పుడు మేమైతే మేడారం స్టార్ట్ అయ్యాము. అయితే మధ్యలో జగ్గేపేట దాటంగానే లొకేషన్ ఏంట్రా, రాంపూర్ మార్ట్ రోడ్ దగ్గర ఆసంగా ఉంది. ఒకసారి పైకి చూడండి, పంచముఖ ఆంజనేయ స్వామి సూపర్ అంటే సూపర్ అసలు. అయితే మనం పైకి వెళ్ళి దారిలో వెళ్తుండగా డిమార్ట్ దగ్గర ఆగి తల్లికి కావాల్సిన బంగారం, అదేనండి బెల్లంని, కొన్ని కావాల్సిన గ్రోసరీస్ కొనుక్కొని కొన్ని చిరుతిండ్లు కూడా ట్రై చేసి బయలుదేరాం. ఈ జాతరని వరల్డ్స్ బిగ్గెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ అండ్ సౌత్ ఇండియాస్ మహాకుంభమేళా అని పిలుస్తారు. మా ఫ్రెండ్స్తో మంచి చిల్ మూడ్లో అయితే వెళ్ళాం. అండ్ మీరు ఈ జాతరకి ఎవరితో వెళ్ళారు కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఏడు రంగులున్న నడుము ఉంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టాదు ములోనే కౌకిలించి కౌగిలిస్తావే అంతలోనే జారిపోతావే. మనలో ఈ కథ కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. నాకైతే కొంచెం తెలుసు. మరి మీకు తెలుసో లేదో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. మా ఫ్రెండ్ అంటే మా గ్యాంగ్లో కొంచెం హిస్టరీ మైథాలజీ నాలెడ్జ్ ఉన్న మా ఫ్రెండ్ శ్యామ్ కొంచెం మీకోసం స్టోరీని అయితే కొంచెం డీటెయిల్గా చెప్తాడు అనమాట. దర్శనం అందిద్దాం మరి మాకు అందొచ్చి కొడక మీరు పావు తక్కువ 4ంటికే చేరతారు. అడిగి పోయేవారు అయిపోతుంది దర్శనం. అలాగమ్మా. నమస్కారం. ఆసియా ఖండంలోని అతిపెద్ద జానపద మరియు కోయ గిరిజన జాతర అయినటువంటి సమ్మక్క సారక్క జాతరకి ఈరోజు మనం. అయితే ఈ జాతర ప్రాముఖ్యత ఏంటంటే, మట్టికి సైతం యుద్ధం నేర్పినటువంటి కోయ దేవతలు ఎవరైతే ఉన్నారో సమ్మక్క వారు మరియు సారక్క, వీరు ఈ గిరిజన ప్రాంతానికి మరియు ఈ కోయ బిడ్డలకు యుద్ధాన్ని నేర్పి వారు కూడా తమ మట్టిని తాము కాపాడుకుంటాం అని చాటి చెప్పినటువంటి జాతర. దీనికి మహోన్నతమైన చరిత్ర. 12వ శతాబ్దంలో మొదలైన ఈ చరిత్ర నేటికి ముమ్మాటికి రేపటికి కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది. అయితే 1940లో చిలకలగుట్ట మీద ఉన్న చిలకలగుట్ట మీద జరిగేటువంటి ఆ యొక్క జాతరని పూర్తిగా, అంటే చిలకలగుట్ట మీద జరిగేటువంటి జాతరని పూర్తిగా తీసుకొచ్చి జనసంద్రానికి అందుబాటులో చేసే 1940 నుంచి భారతదేశంలో జరిగే 2వ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచింది. అయితే నేడు మనం
మనం చూసే జాతరలో మొదటి రోజు సారలమ్మను గద్దె మీదకి తీసుకొస్తారు. అలాగే సారలమ్మతో పాటు గోవిందరాజు, పగిడిద్దరాజుని కూడా గద్దె మీద ఆశీర్వదించారు. అయితే రెండవ రోజులో భాగంగా చిలుకల గుట్ట మీద అమ్మవారిని కిందకి తీసుకొచ్చి వారి యొక్క ప్రత్యేక పూజలతో అమ్మవారిని గద్దె మీద తీసుకొచ్చారు. ఆనాడు దట్టమైన అడవుల మధ్య సమ్మక్క కోయరాజుకు దొరికింది. కోయ జాతికి ఇదొక గొప్ప వరంగా, వనదేవత ఇచ్చిన వరంగా భావించి సమ్మక్కను వారందరూ ఎంతో సంతోషంగా వారి గ్రామానికి తీసుకెళ్లారు. అయితే పెరుగుతూ ఉన్న సమ్మక్క తనలోని లీలలు చూపించడం మొదలుపెట్టింది. అయితే తనలోని మహోన్నతమైన శక్తుల్ని ఆరోగ్య రూపంలోని వారందరికీ ఐశ్వర్య రూపం అంటే ఆహార రూపంలోనూ చూపించడం జరిగింది. అయితే నేడు ఈ జాతరలో ప్రాముఖ్యంగా సమ్మక్క ఆగమనం అనేది చాలా గొప్పగా భావిస్తారన్నమాట. అది ఎందుకు అంటే సమ్మక్క ఆనాడు చిలుకల గుట్ట మీద కుంకుమ భరణ రూపంలో అంతర్లీనమైందని, ఆ దృశ్య రూపాన్ని నేటికి పూజిస్తున్నామని చెప్తారు. దీని వెనమాలో ఉన్న ముఖ్యమైన కారణం ఏంటి అంటే ముఖ్యంగా కుంకుమ అంటే సౌభాగ్యానికి ప్రతీక. ఈ సౌభాగ్యానికి ప్రతీక తన బిడ్డలందరికీ చేరాలని అమ్మవారు ఆనాడు ఆ రూపం ఎత్తారని ప్రతీతి. సమ్మక్క ఆనాడు మేడరాజుకి ఎలా దొరికిందో ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. అయితే సమ్మక్కకు ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత పగిడిద్దరాజుని అంటే కాకతీయుల సామంతరాజునిచ్చి వివాహం చేయడం జరిగింది. సమ్మక్కకు మరియు పగిడిద్దరాజుకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే వరపుత్రులు జన్మించారు. వీరు వరం చేతనే కానీ ఎటువంటి ఇంకా ఇతర కారణాల వల్ల జన్మించలేదు. వీరు కూడా ప్రకృతి నుంచే వచ్చారు అని మనం తెలుసుకోవాలి. అయితే నేడు సారలమ్మతో పాటుగా గోవిందరాజుని కూడా తీసుకుని వస్తారు. గోవిందరాజు మరియు సారలమ్మ ఇద్దరు కన్నేపల్లి దగ్గర, ఆ సరిహద్దు దగ్గర కాపు కాసి అక్కడ అంతర్లీనం అవ్వడం జరిగింది. అయితే మేడారానికి మంచి కరువులు అంటే కరువు వచ్చినప్పుడు వారు కప్పం కట్టలేని స్థితిలో ఉన్నప్పుడు కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు వారి మీద యుద్ధాన్ని ప్రకటించాడు. అయితే యుద్ధాన్ని ప్రకటించిన వెంటనే సమ్మక్క మరియు పగిడిద్దరాజు వారి భూమిపై వారికే హక్కు ఉంటుంది కానీ ఎవరికి కప్పం కట్టాల్సిన అవసరం లేదని చెప్పి ఆ మట్టికి సైతం యుద్ధాన్ని నేర్పించి వారందరినీ యుద్ధానికి సిద్ధం చేశారు. అయితే కన్నేపల్లి అంటే సరిహద్దు ప్రాంతం, మేడారం అడవి మొత్తానికి సరిహద్దు ప్రాంతమైన కన్నేపల్లిలో సారలమ్మ మరియు గోవిందరాజులు కాపు కాశారు. మరియు జంపన్న వాగు దగ్గర అంటే సంపంగ వాగు, ఇప్పుడు జంపన్న వాగు అయింది కానీ సంపంగ వాగు ముందు జంపన్న కాపు కాశాడు. తరువాత పగిడిద్దరాజు, ఆ తరువాత సమ్మక్క యుద్ధానికి సిద్ధమయ్యారు. అయితే ముందుగా ప్రతాపరుద్రుడు తన సైన్యం సారలమ్మను మరియు గోవిందరాజుని దొంగ దెబ్బతీసి వారిని హతమార్చారు. వారు అక్కడే కన్నెపల్లిలో సారలమ్మ వెదురు బొంగుగాను మరియు గోవిందరాజు అంతర్లీనమైపోయారు. తరువాత మొండివాడైన జంపన్న తన శరీరం మొత్తం జల్లెడలాగా పొడిచేసినా సరే సంపంగ వాగులో మునిగి అంతర్లీనమైపోయాడు. తరువాత పగిడిద్దరాజుని అలాగే సమ్మక్కను కూడా ఇలాగే దొంగ దెబ్బతీసి ఓడించారు. కానీ అపరకాళికలా విరుచుకుపడ్డ సమ్మక్క వారందరినీ హతమార్చి తనంతట తానే చిలుకల గుట్ట మీదకు వెళ్ళి కుంకుమ భరణ రూపంలో మారింది. కానీ మనందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఎంత కోయజాతి జాతర అయినా సరే ఇంత ఈ యొక్క స్థితిలో జరగడం అంటే ఇది మనకి చాలా గర్వకారణం. దానికన్నా ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కోయ జాతరకి ఇంతమంది జనం ఎలా వస్తున్నారు, అలాగే వీరు కోరిన కోరికలన్నీ ఎలా తీరుతున్నాయి, ఇది మనం చాలా గమనించాల్సిన విషయం. కోట్లాది ప్రజలు వనదేవతల రూపంలో సమ్మక్క సారలమ్మను కొలుస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే బెల్లాన్ని బంగారంగా సమర్పించడం. అదేంటి, బెల్లం బంగారంగా ఎలా మారుతుంది అంటే బెల్లం ఈనాటి కాలం నాటిది కాదు. బెల్లం ఆనాటి కాలం నుంచి అది దివ్య ఔషధంగాను మరియు ప్రసాదంగాను మన పూర్వీకులు ఇవ్వడం జరిగింది. అయితే దీన్ని పేదవారి బంగారం అని కూడా అంటారు. అలా దీనికి బంగారం అని పేరు వచ్చింది. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సమ్మక్క సారలమ్మ గద్దెపైకి వెళ్ళిన ఏ బంగారం ఏ బెల్లమైనా సరే దాని మీద ఈగ కానీ చీమ కానీ వాలకపోవడం
చాలా విశేషం. అయితే ఈ బెల్లాన్ని ప్రసాదంగా ఎందుకు ఇస్తున్నారు అంటే, ఆనాటి కోయ ప్రజలు ఎంతో అపూర్వంగా భావించే ఈ బెల్లాన్ని ఇప్పుడు బంగారంగా మనందరం సమర్పించడం వల్ల అమ్మవారు ఎంతో విశిష్టంగా సంతృప్తి చెందుతారని మనం కోరుకుంటున్నాం. అలాగే నేడు ఈ జాతరకి ఇంతమంది రావడానికి కారణం ఇదంతా ఒక హాట్స్పాట్ లాగా అన్నమాట. అంటే ఎక్కడైతే నెట్వర్క్ ఉన్న చోట ఆ నెట్వర్క్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందో, అలాగే ఇక్కడ కూడా మనం కోరుకున్న కోరికలు అంటే మన విల్లింగ్ పవర్ వల్ల వాటన్నిటికీ కొంత శక్తి చేకూరి అవన్నీ అవే మార్గంలో పడతాయి అన్నమాట. నేడు 10 మందితో మొదలైన జాతర రేపు వేల మందితో అవ్వచ్చు, తరువాత లక్షల మందితో అవ్వచ్చు, తర్వాత కోట్ల మందితో అవ్వచ్చు. కానీ ఎంతమంది వచ్చినా ఈ శక్తి అనేది తరగకుండా ఇస్తారు. అదే ఈ వనదేవత మహిమ. ఈ వనదేవత ప్రకృతితో మమేకమయ్యి మనకి ఆ శక్తిని చేకూరుతుంది కాబట్టి ఇంతటి కోలాహలంగా ఈ సంబరాలు అనేవి జరుగుతున్నాయి. చెల్లెల్లే జమిలిగా పూసిన జాజి మల్లెలే అందాల మా ఊరి అక్క చెల్లెల్లే జమిలిగా పూసిన జాజి మల్లెలే మట్టి తల్లి పొత్తిళ్ళల్లో ముత్యాల గుమ్మలే నిట్టాడి గుడిసెలో పుత్తాడి సెమ్మెలే పూసిన జాజి మల్లెలే వేప చెట్ల కాలులే జీడి చెట్ల రెమ్మలే పలుకులిచ్చనే అందాలా 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 మా ఊరి అక్క చెల్లెళ్ళే జమిలిగా పూసిన జాజి మల్లెలే జనం కోసం వనం నుంచి తరలి వచ్చిన మేడారం జాతర నిన్నటితో పూర్తయింది. నిజంగా చెప్పాలి అంటే నిన్న మేము లేట్గా బయలుదేరడం వల్ల అక్కడికి రీచ్ అయ్యేపాటికి చాలా లేట్ అయింది. కాకపోతే ఏదో ఒక చిన్న టెన్షన్ అనమాట, అసలు చూడగలమా, అమ్మవారిని చూడగలమా, అవుతుందా లేదా అనేది. కాకపోతే మేము వెళ్ళే టైంకే అమ్మవార్లు మాకే ఎదురు రావడం జరిగింది. ఇదైతే నిజంగా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మేము వెళ్ళడం ఫస్ట్ టైం, కానీ ఈ జాతర అంటే ఈ సంవత్సరం ఇప్పుడు వెళ్ళింది మాత్రం చాలా బెస్ట్ మెమరీ అనమాట. ఎందుకంటే మేము అసలు అవ్వదు, ఇక దర్శనం కంప్లీట్ అవ్వదు, మనం వెళ్ళేపాటికి అమ్మవార్లు వనప్రవేశం జరిగిపోతుంది అనుకున్న టైంలో అమ్మవారు మాకు ఎదురై, అంటే తిరుగు ప్రయాణంలో మేము వెళ్తుండగా మాకు ఎదురవడం జరిగింది. చాలా అంటే చాలా బెస్ట్ మూమెంట్స్ ఈ జాతరలో జరిగినాయి. సో మీరు కూడా వచ్చే సంవత్సరం ఇప్పుడు వెళ్ళని వారు ఎవరైనా ఉంటే
మొత్తానికి మన మేడారం జాతర ట్రిప్ అయితే అయిపోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద ట్రైబల్ ఫెస్టివల్ సౌత్ ఇండియా మహాకుంభమేళ అయిన మేడారం జాతర నిన్నటితో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ మా బ్లెస్సింగ్ ఏంటంటే మేము ఈ ట్రాఫిక్ వల్ల మేము మిస్ అయిపోతాం, అమ్మవారు వనప్రవేశం చేస్తున్నప్పుడు మిస్ అయిపోతాం అనుకున్నాం. కానీ ఈ ట్రాఫిక్ వల్ల ఇంకా అయిపోయింది, ఇంకా మిస్ అయిపోతాం అనుకున్న టయానికి మేము వెళ్ళే టయానికి అమ్మవారు మాకెదురు రావటం అది నిజంగా మాకు ఒక మంచి బ్లెస్సింగ్ లాగే అనుకుందాం. ఈ సంవత్సరానికి అయితే అయిపోయింది. మళ్ళీ వచ్చే 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సౌత్ ఇండియాస్ మహాకుంభమేళ అయితే మళ్ళీ జరిగిద్ది. ఈసారి 5 రోజులు, ఈసారి 4 రోజులు జరిగిద్ది కాబట్టి 4 రోజులు అక్కడ ఉండి అమ్మవారి దయ వల్ల మనం అందరం హ్యాపీగా మన ఛానల్ మంచిగా సక్సెస్ఫుల్గా రన్ అయితే ఈసారి 4 రోజులు అక్కడ ఉండి 4 రోజులు ఫుల్ డేస్ వ్లాగ్లో మీ ముందుకు వస్తాను. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మన ఛానల్లో వస్తున్న ఫస్ట్ ఫుల్ వ్లాగ్ ఇది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా వీడియో షేర్ చేయండి. కీప్ లవింగ్ అవర్ ఛానల్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.